టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తమ అంతు చూస్తామని చంద్ర కిరణ్ రెడ్డి మెసేజ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారు కీడుస్తానని, ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే చాలా సంవత్సరాలుగా సినీ రంగానికి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల కానుంది. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తానని చెప్పడంతో విజయశాంతి అకౌంట్ మెయింటైన్ చేయాలని శ్రీనివాస్ కోరారు. కొన్ని రోజుల పాటు విజయశాంతి గురించి ప్రచారం చేయాలని, పనితీరు నచ్చితే కాంట్రాక్ట్ చేసుకుందామని చెప్పారు. ఆ సమయంలో అతడికి కొద్ది మొత్తంలో అందజేశారు. కానీ అతడి పనితీరు నచ్చకపోవడంతో అతడిని ఆఫీస్ నుంచి పంపించారు. దీంతో కొన్నాళ్ళు సైలెంట్ అయిన చంద్రశేఖర్ ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ కు మెసేజ్ చేస్తూ డబ్బులు పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తగినంత డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతి దంపతులను చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ పరువు తీస్తానని, ఇద్దరిని నరికేస్తానని మెసేజ్ చేస్తున్నాడని శ్రీనివాస్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించడంతో చంద్ర కిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.